ఫ్రెండ్స్, నేను మీ వీఆర్కే, వెలుగు హెచ్ఐవి పాజిటివ్ నెట్వర్క్ అండ్ వెలుగు హెచ్ఐవి మ్యారేజెస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే వారం రోజులు ఆదివారం నుండి మళ్ళీ శనివారం వరకు మొదలు పెడితే చాలామంది, అంటే నాతో సహా ఇంక్లూడింగ్ చాలామంది అడ్డమైన చెత్త అంతా తింటున్నారు ఫ్రెండ్స్. చెత్త అంటే ఫ్రైస్ కావచ్చు, మీట్ ఎక్కువ తింటున్నారు. ఈరోజు మనం కొనగలము, ఈరోజు మనం తినగలం అనే ఉద్దేశంతో మటన్ కావచ్చు, చికెన్ కావచ్చు, ఫిష్ కావచ్చు, ఏదైనా సరే కొంచెం రెడ్ మీట్ అనేది ఎక్కువ వాడుతున్నారు. వాటితో పాటు ఈ ఫ్రైస్ అని చెప్పేసి ఇంకొంతమంది ఆల్కహాల్ కావచ్చు, ఏదైనా సరే. సో అన్నీ లోపటేస్తున్నారు, కానీ లోపల రెండు ఫైట్ చేస్తున్నాయి మీకోసం, రెండు కొట్లాడుకుంటున్నాయి. రెస్ట్ లేదని చెప్పేసి, ఒకటి లివర్, రెండు కిడ్నీ, ఈ రెండు బాధపడుతున్నాయి. అసలు వీరికి రెస్ట్ అనేది ఉండడం లేదు. కారణం, మీరు ఇష్టమైనట్టుగా అన్నీ తింటూ ఉంటే ఇంకా వాటికి అసలు డైజెషన్ కానీ అవి అరుగుదల దానికి వాటికి ఎక్కడ ఉంది వర్క్, రెస్ట్ అనేది ఎక్కడ ఉంది? సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, అంటే అవన్నీ తినంతు బంద్ చేయని చెప్పట్లేదు. ఎలాగో మీరు సండే టు సాటర్డే వరకు తింటున్నారు కదా, అందులో ఒకరోజు రాత్రి, వన్ నైట్ ఈ రైస్ కావచ్చు, చపాతీ కావచ్చు, అన్నీ బంద్ చేయండి. ఓన్లీ సలాడ్స్ మాత్రం తీసుకోండి. ఒక్కరోజు మాత్రం ఒక కీరా కావచ్చు, బీట్రూట్ కావచ్చు, యాపిల్ కావచ్చు, జామకాయ కావచ్చు, కొంచెం టమాటా ముక్కలు, మీ ఇంట్లో ఏది ఉంటుంది ఇవే వెళ్ళి తెచ్చుకోవాలని చెప్పట్లేదు. సలాడ్స్ అంటే మీకు ఇంట్లో అందుబాటులో ఏది ఉంటే అది ఒక్కరోజు, అది కూడా ఎప్పుడు రాత్రి 7 గంటల వరకే తినేసేయండి. తినేసి నైట్ 8:30, 9 గంటల వరకు ఒక 2-3 గ్లాసులు ప్లెయిన్ వాటర్ తాగండి. మీ వేస్టేజ్ మొత్తం, పొట్టలో ఉన్న వేస్టేజ్ మొత్తం వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో ఈ 1 వీక్లో మీరు తిన్నది ఏదైతే ఉందో అదంతా క్లీన్ అయిపోతుంది. సో నెక్స్ట్ మళ్ళీ సండే మండే నుండి ఎలాగో మీరు చేయాల్సింది చేస్తూనే ఉంటారు. కాబట్టి ఫ్రెండ్స్, వారంలో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా నో రైస్, నో చపాతీ, నో ఫుడ్, ఓన్లీ సలాడ్స్ మాత్రం తీసుకోండి. మీ హెల్త్ బాగుంటుంది, ఏఆర్టీ బాగా పనిచేస్తుంది, మీ డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది, నెక్స్ట్ డే మీకు ఆకలి కూడా చాలా అవుతుంది. దీనికి సంబంధించిన మనకు కావాల్సిన మినరల్స్గా అవన్నీ ఏమున్నాయో అవన్నీ కూడా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, నేను మీ వీఆర్కే.